ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी। నమస్కారం. పత్రిజీతో నా ప్రయాణం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఒక అనుభవాలు వింటూ వస్తూ ఉంటాం. ప్రతి ఎపిసోడ్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు తర్వాత పత్రిజీతో ఎప్పుడు కలిశారు, ఆయన అనుభవాలు ఏంటి, మరి పత్రిజీతో కలిసినప్పుడు మరి పత్రిజీ దగ్గర నుంచి వాళ్ళు ఏ విషయాలు నేర్చుకున్నారు అన్న అంశంపైన మనం ఎప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ ఎపిసోడ్లో మనతో పాటు ఉన్నారు గ్రాండ్ మాస్టర్ పూర్ణచంద్రరావు గారు. సో ఆయనతో అడిగి ఆయన అనుభవాలు ఏంటి, ఆయన పత్రిజీని ఎప్పుడు కలిశారు, ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో. నమస్కారం అండి. నా పేరు పూర్ణచంద్రరావు అండి. ఎస్. నేను అల్వాల్లో గత 30 సంవత్సరాలుగా వెళ్ళి నివాసం ఉంటున్నాను. నేను మా సొంత ఊరు వరంగల్ అండి. ఓకే. 94 జనవరిలో రావడము ఒక సేల్స్మెన్గా రావడం జరిగింది. దాని తర్వాత సేల్స్ ఎగ్జిక్యూటివ్ జాబ్ చేసినాను, ఎల్ఐసి ఏజెంట్ చేసినాను. నేను గత 28 సంవత్సరాల పత్రికా విలేకరిగా పనిచేసినాను. మొదటికి వెళ్ళి కూడా నేను ప్రతి విషయం తెలుసుకోవాలి, తెలుసుకునేది ప్రతి ఒక్కరికి చెప్పాలి ఒక తపన నాకు ఉండేది. అదేవిధంగా ఒక కిరాణా కొట్టుకు వెళ్తే అతను చెప్పాడు, ఇలా క్లాస్ వెళ్తున్నానని ఆయన వెళ్ళడం జరిగింది. అల్వాళ్ళు 2 కిలోమీటర్ దూరంలో భూదేవి నగర్ అని చెప్పిందండి. అక్కడ జయరామ్ రెడ్డి గారు అని చెప్పి 11వ క్లాస్ పెట్టినప్పుడు నేను వెళ్ళడం జరిగింది 3 రోజులు. అక్కడ మరి విజయ్ కుమార్ అని చెప్పి ఎయిర్పోర్ట్స్లో పనిచేస్తే బోధిగా చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను ఎల్ఐసి ఏజెంట్ పనిచేసినప్పుడు రాజసింహారెడ్డి గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ ఉండే ఆయనతో చెప్పినాను, సార్ ఇట్లా భూదేవి నగర్లో భౌతికత చెప్పారండి, మరి దాని గురించి అని అంటే నువ్వు ఇంట్రెస్ట్ అని వచ్చాము. ఇద్దరం కలిసి అప్పుడు నరేంద్ర మోడీ గారు అడుగుమెంట్ వెళ్ళడం జరిగింది. పత్రికారు వస్తున్న సంగతి తెలిస్తే అప్పుడు పోయినాను. అప్పుడు పిరమిడ్లో రూప్ టాప్ పిరమిడ్లో ఇద్దరం కూర్చున్నామండి. ఒక 5 నిమిషాలకే నాకు తెలియకుండానే పౌరాణిక సినిమాలో ఏ విధంగా అయితే ఆకాశం వరకు పోతున్నాను, అట్లానే తెల్ల గడ్డ ఉన్న వ్యక్తి బట్ట ధరక ఉన్నాయి ఇట్లా ఆశీర్వదిస్తూ ఆకాశం తీసుకుపోతున్నాడు. కింది చూసి జనాలు కనబడ్డారు. అదేంటి నేను సినిమా చూస్తున్నానా, కలగంటున్నానా, నిద్రపోతున్నా, నాకు అనుమానం వచ్చేసి ఓన్లీ ధ్యానానికి వచ్చి 5 నిమిషాలకి జరిగింది. వెంటనే కళ్ళు తెరవగానే ఎదురుగా రాజసింహారెడ్డి గారు ఉన్నారు. వెంటనే కిందికి వచ్చాము. ఆ రోజు నాడు మరి అడక్మేట్లో మరి నరేంద్ర మోడీ గారి వెబ్సైట్ ఓపెనింగ్ ఉన్నది. 2005 ఫిబ్రవరిలో 5వ తారీఖు జరిగిన విషయం ఇది. ఓకే. అప్పుడు కిందికి రాగానే అంత దూరంలో నాయన నరసింహారెడ్డి హోమ్ మినిస్టర్ ఉండే నాయన నరసింహారెడ్డి గారు ధ్యానంలో నన్ను ఆశీర్వదిస్తూ ఆకాశ మార్గం తీసుకున్న వ్యక్తి పత్రి గారు ఇద్దరుగా చేయబట్టుకుని రావడం జరిగింది. అప్పుడు నాకు సెకండ్ ఇవ్వడం జరిగింది. దగ్గరికి వచ్చి చూసిన అప్పుడు నాకు ధ్యానంలో కనిపించిన వ్యక్తి వారి అంశంగా తెలిసింది. సో అప్పుడు ఫస్ట్ టైం పత్రిజీని కలవడం జరిగింది. వెరీ గుడ్. హాస్టల్గా నన్ను ఆశీర్వదిస్తూ ఆకాశంలోకి తీసుకుంటూ మళ్ళీ పీజీగా కలిశారు. వెంటనే మరి అంతకుముందు నేను రోజు గుళ్ళలకు వెళ్ళి పూజ చేసేది. వెంటనే ఏదైతే గుడికి వెళ్తున్నాం వాళ్ళ యజమంతం చెప్పినాను. విఘ్నేశ్వర గుడి అల్వాల్లో పాటు చాలా ఫేమస్ అండి. అక్కడ ప్రతి సంవత్సరము విఘ్నేశ్వర చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. కార్తీక మాసం సామూహిక సత్యనామతం చేస్తారు. ఆ యొక్క యజమంతం చెప్పినాను, సార్ ఇప్పుడు మీరు చాలా మంచి ఉత్సవాలు చేస్తున్నారు, మనిషిని మంచి భక్తి మార్గం తీసుకెళ్తూ చేస్తున్నారు, ఇది ఆధ్యాత్మిక మార్గము, నేను ఒక 3 రోజుల కింద వచ్చాను, నాకు నచ్చింది, మీరు పర్మిషన్ ఇస్తే మీ గుడిలో కార్యక్రమం ఏర్పాటు చేస్తాము అని అంటే ఓకే పెట్టుకో అన్నాడు. ఓకే. అప్పుడు జయరామ్ రెడ్డి గారిని శివసింహాలో ప్రొఫెషన్ వర్క్ చేస్తున్నారు. వీధిని 11వ కార్యక్రమం పెడుతున్నారు. అందులో భాగంగానే నేను భూదేవి నగర్ పోవడం జరిగింది. వారితో చెప్పిన ఏమంటే మరి అల్వాలు కూడా కార్యక్రమం పెట్టుకొని నేను ఇష్టం అని చెప్పాను. ఆయన సొంత ఖర్చు పెట్టి బ్యానర్ పెట్టారు. విఘ్నేశ్వర గుడి టెంపుల్ వాళ్ళు ప్రశంస హాస్పిటల్ దగ్గర మరి అందులో పెట్టడం జరిగింది. మొదటి రోజు నాడు 50 మంది వచ్చాను, సెకండ్ వచ్చాను. ఆయన ఏం చెప్పినంటే మరి నాకు వేరే కార్యక్రమం నాకు అప్పచెప్పడం జరిగింది. అప్పటి నుండి కూడా నిర్మల మేడం ట్రస్ట్ మెంబర్ అప్పుడు ఉండే వారికి ఫోన్ నెంబర్ ఇస్తే రోజు 10 మంది ఫోన్ చేస్తే మాస్టర్గా పిలిపించేది. రోజు మాస్టర్గా రిసీవ్ చేసుకోవడము, మరి వారి బస్సు ఎక్కేయడం, అట్లా 21 రోజు పెట్టినాం. వచ్చిన ఏదైతే ధ్యానం ఉన్నారో వాళ్ళకి అనుభవం చెప్పించేది మాస్టర్స్. ధ్యానం చేయగానే మీ అనుభవం ఏంది, ధ్యానంలో రాకముందు ఏంటి, వచ్చినాకేంటి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకం చెప్పేది. ఒకరి కాలు నొప్పి 20 ఏళ్ళకి వెళ్ళి ఉంటే తక్కువ కాలేదు, ఈ ధ్యానానికి వచ్చిన 4 తగ్గింది. ఇంకొకరికేమో మరి ఐఏఎస్ ఎగ్జామినేషన్ ఢిల్లీలో 4 సార్లు ఇస్తే ఫెయిల్ అయిపోయినండి, దీనికి వచ్చిన 11లో నాకు సక్సెస్ అయిపోయింది. అట్లా ఒక్కొక్కరు అనుభవం చెప్తుండే. అంతవరకు నాకు అనుభవాలు
వస్తేని కానీ లేదా అనారోగ్యం పోతే నాకేం తెలియదు. బ్లైండ్గా నేను పత్రికా విలేకరు 28 సంవత్సరాలు పనిచేసిన కాబట్టి ప్రతి విషయం తెలుసుకోవాలి, ప్రజలు చేరవేయాలా అని చెప్పి ఉద్దేశం చెప్పడం జరిగింది. మరి వచ్చిన సీనియర్ మాస్టర్స్ ఏం చెప్తారంటే మండలం పూజ ఏ విధంగా చేస్తారో 41 రోజులు నేను కూడా 2 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. చాలా నిష్టగా ఉంటుంది. దానివల్ల మనకు అనారోగ్యాలు పోతే చెడు వ్యసనాలన్నీ పోతాయి. అయితే మరి ఆ వచ్చిన మాస్టర్స్ ఏం చెప్పేదంటే 41 రోజులు మండలం కనుక చేసినట్టయితే పరిపూర్ణమైన ఫలితం వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే వచ్చిన మరి ధ్యానులు ఏమంటారంటే మరి మీరు 21 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కదా, మరి మాస్టర్స్ 41 రోజులు అంటున్నారు అంటే నేనేమన్నా అంటే మేము మీ గురించి మేము మాస్టర్ పిలిపిస్తున్నాము, మీ గురించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము, మీరు రాకపోతే కార్యక్రమానికి విలువ లేదు కాబట్టి మీరు ఎంతమంది వస్తారో అని అంటే 50 మంది 40 మంది చేతులు ఎత్తినారు. అప్పుడు మళ్ళీ కంటిన్యూ 41 రోజులు పెట్టడం జరిగింది. అందులో మరి ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా అఖిల విజయలక్ష్మి గారు మధుమోహన్ గారి భార్య రెగ్యులర్ మధ్య గారు వచ్చేది. తర్వాత మరి డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు, డాక్టర్ హరికుమార్ గారు, అట్లా చాలామంది డాక్టర్స్ను మరి నిర్మల మేడం గారు పిలవడం జరిగింది. లాస్ట్ డే కూడా మరి యుగేందర్ గారు, డాక్టర్ యుగేందర్ గారు, నిర్మల గారు రావడం జరిగింది. మరి జానమన్న శ్రీరాములు గారు, తర్వాత ఎన్ఎస్ రావు గారు, తర్వాత మేఘముడి గారు. ఓకే. అప్పుడు జానమన్న శ్రీరాములు గారు ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు అది ఒక 6 మెట్ల మీద గుడి ఉంటుంది. వారు ఫస్ట్ టైం అంటే మదర్ క్లాస్ చెప్పడం కోసం వచ్చినప్పుడు అక్కడ నిలబడ్డారంట. ఒక కోతి వచ్చి వారికి ఎదురుగా నిలబడి రా అని పిలిచిందంట ఆయనకి. అంతవరకు ఆయన తెలియదంట అసలు ఆంజనేయ ఎట్లుంటుందని చెప్పి. ఆయన పిలిచాడు. ఫస్ట్ టైం నేను అల్వాలో క్లాస్ చెప్పడం జరిగింది. కోతి నన్ను ఆహ్వానించింది. మరి చాలా అద్భుతంగా జరిగిందని చెప్పి మరి ఎప్పుడైనా సరే ఆయన ఏమిటంటే అల్వాలు నాకు కన్నతల్లి ప్రదేశము, ఇక్కడే నేను క్లాస్ చెప్పడం ప్రారంభమే. ఇప్పుడు సంఘంలో కానీ పత్రికాల దగ్గర కానీ నాకు ప్రముఖమైన సీటు ఏర్పాటు చేయండి అంటే అల్వా ద్వారా రావడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. మరి మా యొక్క అదృష్టం ఏంటంటే ఎంతోమంది మాస్టర్స్ అల్వా రావడము, మరి వాళ్ళ యొక్క దివ్యమైన సందేశాలు ఇవ్వడము, ఎంతోమందికి జ్ఞానోపదేశం చేయడం కాకుండా మరి జ్ఞానం ద్వారా అందరి అనారోగ్యాలకు వెళ్ళి చేయడము, మలినమైన మనస్సు కల్మిషమైన మనసులకు వెళ్ళి నిర్మలమైన మనసు చేయడం ధ్యానం ద్వారా చేయడం జరిగింది. మరి మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు దుక్కిశెట్టి వెంకటగుప్త వరంగల్, మరి 50 సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేశారు. టంగుటూరు అంజయ్ గారు, తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి సన్మానం పొందడం జరిగింది. 72వ సంవత్సరము హైదరాబాద్లో కూడా గాంధీ భవన్లో కండుబద్దేశ్వర ద్వారా తామ్రపత్రం ఇవ్వడం జరిగింది. మా నాన్నగారికి స్వాతంత్ర ఉద్యమంలో 44 సంవత్సరంలో మరి దారుణాలు పాల్గొంటే 16 మాసాలు జడ్జి ఆయన కారాగారం ఉంచినంట. ఈయన మంచితనం చేసి 11 మాసాలు విడుదల చేసినంట. ఆయన అందరితో చెప్పడం జరిగింది. గాంధీ గారి ఆశ్రమం వార్ధాలో సంవత్సరం పాటుకి సేవ చేసిండు. అక్కడ ఏం పని అంటే అందరు తిన్నాక విస్తలు వేరేయడము, తర్వాత వీధులు వెళ్ళేసి చీపురుతోని ఓడవటము. అంతేకాకుండా మరి ఆదివారం వెళ్ళి హరిజన్ బస్సులోకి వెళ్ళి హరిజన్ పాటికి పనిచేస్తూ హరిజన్ భోజనం చేయడము. ఆ విధంగా మరి సంఘ సేవకుడిగా వారు ఉండడం జరిగింది. అది అందరితో చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఈ విషయానికి వచ్చేస్తే ఎప్పుడైతే 95 ఫిబ్రవరిలో అల్వాల్లో ఫస్ట్ క్లాస్ 41 రోజులు పెట్టినామో అది 41 రోజులు చేసినాము. దాని తర్వాత అల్వాల్లో 400 సంవత్సరాల చరిత్ర కలిగింది వెంకటేశ్వర స్వామి దేవస్థానం, దాని బాలాజీ టెంపుల్ అంటారు. ఓకే. వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. నేను అంతకుముందు దేవాలయకి వెళ్ళేసి హుండీలు అల్మారీలు మార్కెటింగ్ చేసినండి. అప్పుడు దేవాలయం విన్నా, సార్ ఇట్లా మేము ధ్యానం గురించి చెప్తామండి, మా పర్మిషన్ అంటే అక్కడ హాల్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఏంటంటే పుట్టింటికి సత్యనారాయణ హాల్ కిరాయికి ఇచ్చేది 500 రూపాయలు. వాళ్ళు కిరాయి నేను అట్లా మా దగ్గర ఉచిత ధ్యానం నేర్పిస్తామండి అని అంటే కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ బొగ్గులకొండ వెళ్ళి కమిషనర్తో నచ్చైపోయి ఫ్రీగా 41 రోజులు అక్కడ క్లాస్ పెట్టడం జరిగింది. ఓకే, నైస్. అంటే ఇక్కడ సార్ మీరు బద్రీజీతో కలిసి తిరిగారు, మరి ఎన్నో విషయాలు ఆయన దగ్గర నుంచి నేర్చుకుని ఉంటారు కదా. 41 రోజుల తర్వాత ఇంకొక టెంపుల్కి 41 రోజులు పెట్టాము. దాని తర్వాత ఆ 41 రోజులు పెట్టే టైంలో 2006లో అప్పుడు మరి క్లాసెస్ ఇంటిగా పెట్టడం జరిగింది. సెకండ్ టైం గుళ్ళో పెట్టినప్పుడు నేను వారణాసి ప్రసాద్ ఫోన్ చేసినాను, సార్ మీరు మా దగ్గర రావాలి క్లాస్ చెప్పాలంటే. ఆయన ఉండండి నేను నీ గురించి విన్నాను, మా మిస్సెస్ పిలవండి ఆయన చెప్పిండు. దాని తర్వాత మా ఇంటికాడ 40 వారాలు పెట్టి వారిని పిలవడం. అప్పుడు ఆ సమయంలో బయట టెంట్ వేసి పెట్టినప్పుడు మారం గారు వచ్చారు, ఎన్ఎస్ రావు గారు వచ్చారు, సోమశేఖర్ గారు వచ్చారు. 5 పిలిచినప్పుడు మా నాన్నగారు
చూశారు వీడు స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి 2008లో మరి పత్రిక ఇన్వైట్ చేద్దామని అసలు పత్రికని ఎప్పుడు కలవలేదు. ఒక్కసారి హాస్టల్ ఫీజుగా తర్వాత సోమశేఖర్ గారిని కార్ఖానా ఉండే మారం గారు బుధవారం క్లాసులు వాళ్ళ దగ్గర పోయేది. అప్పుడు పత్రిక గారు సోమశేఖర్ గారు జేబులో ఇక్కడ హకీంపేటలో ఇల్లు కట్టి పిరమిడ్ కట్టి దాని ఇనాగ్రేషన్ పోయినప్పుడు సోమశేఖర్ గారు చెప్పారంట, ఏమంటే స్వామీజీ ఇట్లా మరి పత్రిక గారికి సోమశేఖర్ చాలా ఇష్టము. అయితే స్వామీజీ ఇట్లా అల్వాల్లో పూర్ణచంద్ర గారు అనే అతను క్లాసెస్ పెడుతున్నాను, చాలా అద్భుతంగా చేస్తున్నాను, నేనేం చేయాలి అంటే మీరు ఒకసారి వస్తే మంచిగా ఉంటుందని చెప్పాను. నాకు అప్పుడు కిరాణా దుకాణం ఉండేది. నాకు పొద్దుగా ఫోన్ చేశాను, స్వామీజీ నువ్వు చాలా కంగ్రాచులేషన్స్ అంటే ఎందుకంటే పత్రిక పలానా రోజు నాడు వస్తున్నాను. వెంటనే షాప్ బంద్ చేసి అక్కడ అల్వాళ్ళు 3-4 సెంటర్స్ వాళ్ళు మాట్లాడి 2008లో మరి వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు సోమశేఖర్ రాజశేఖర్ హాల్ బుకింగ్ చేసినాం. అప్పుడు ఫస్ట్ పత్రిక రావడం జరిగింది. అప్పుడు ఇప్పుడే మా నాన్నగారు చెప్పారు, మా నాన్నగారు ఇన్వైట్ చేయడం జరిగింది. రావుడు ఎంజయ్ గారు, ఎన్ఎస్ రావు గారు, మేఘముడి గారు అప్పుడు స్టేజ్ మీద పత్తి గారు ఏం చెప్పినంటే మీరు ఎవరు కూడా మరి గాంధీ మహాత్మ నుంచి వెళ్ళలేదు, గాంధీ గారు దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాను, అట్లానే దుగ్గిశెట్టి వెంకటగుప్త గారు దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చాను, వీరికి సన్మానం చేయడం గాంధీ గారు సన్మానం చేయడం చెప్పేసి సన్మానం చేయడం జరిగింది. అప్పుడు నన్ను అడిగిన పూర్ణచంద్ర గారు మీ సందేశం ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఇప్పుడు దాదాపు 3-4 ఏళ్ళు అవుతుందండి, మరి మీరు ఏదైతే కాన్సెప్ట్ ఉన్నదో మరి ఏమాత్రం నిస్వార్థంగా మరి మీరు చేస్తున్నారు, అందులో భాగంగా చంద్రుక నూలు పోగులాగా నేను కూడా శ్వాస ఉన్నంత వరకు ఈ యొక్క ధ్యాన ప్రచారం చేస్తా, ధ్యాన క్లాసు నిర్వహిస్తా అని చెప్పడం జరిగింది. చాలా అద్భుతంగా వాళ్ళ ఒక వైబ్రేషన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత 2011లో కూడా మరి ఒక టెంపుల్లో ఒకసారి ఏమిందంటే కుష్మా అని చెప్పేసి వారి ఇంటిగా పిలుపు ఇనాగ్రేషన్ వచ్చినప్పుడు ఫంక్షన్ హాల్ పెట్టినామని మౌనంగా ఉండే ఇట్లా నన్ను పిలిచాను, చిట్టి మీరు రాసిండు. అప్పుడు ధ్యానయజ్ఞం అవగాహన సదస్సు పెట్టినప్పుడు అలవాటుకు వస్తున్నాను నేను. అప్పుడు కూడా వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు కూడా దాని తర్వాత 2011లో నా ధ్యానంలో ఏం జరిగిందంటే మరి కర్తాల్లో ఏ విధంగా అయితే పిరమిడ్ నిర్మించిందో అల్వాలు పిరమిడ్ కడితే మరి ఆ కర్తాలు వెళ్ళని వాళ్ళకి అల్వాలు అని చెప్పేసి అప్పుడు మరి పత్రిక దగ్గరికి వెళ్ళడం జరిగింది. వారు మరి మా దగ్గర లాస్ట్ డే వచ్చేసి మరి ఫంక్షన్ హాల్ కంచిరాకరంగా రావడం జరిగింది. అప్పుడు మరి ఆ విధంగా అయిపోయినాక 2016లో మరి మామూలుగా నేను 11 కార్యక్రమం ఉండే కర్తాలు ఓ రోజు మరి మామూలుగా సాయంత్రం టైం కూర్చున్నప్పుడు పైన అల్వాలు పూర్ణచంద్ర గారు రావాలని అన్నాడు. వెళ్ళాగానే మరి సన్మానం చేయడం జరిగింది. నీ యొక్క అనుభవం చెప్పాలంటే మరి ఏ జన్మ చేసుకునే పుణ్యం నాతలే కానీ ఈ ధ్యానానికి వచ్చినాక నాకు ఆలోచన మంచిగా వస్తుంది, మరి అనారోగ్యానికి ఆరోగ్యం జరుగుతుంది, మరి ఎంత పని చేసినా కూడా నాకు ఇంకా యాక్టివ్నెస్ అంటే ఉత్సాహం బాగా వస్తుందండి. మరి నేను 26 సంవత్సరాలు మరి పత్రిక విలేకరు పనిచేసినాను, 28 సంవత్సరాలు ఎల్ఐసి పనిచేసినాను. నా జీవితం ఏంటంటే ప్రజలకు సేవ చేయాలా, సేవ అంటే ఏమాత్రం ఆశించకుండా చేయాలి, పత్రిక బాటలు నేను పోవాలి. పత్రిక ఏం చెప్తారంటే నా పాదాలు పట్టుకోవాలని అంటారు. వారు ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన జాగత్యము, ధ్యాన ప్రచారము అని చెప్పడం జరిగింది. నాకు చాలా కప్పి సన్మానం చేసింది. అప్పటి నుండి నేను క్లాసులు పెట్టడం జరిగింది. క్లాసులు చెప్పడానికి పోతున్నాను. మరి అల్వాల్లో దాదాపు 18 సంవత్సరాలకి వెళ్ళి కూడా మా ఇంట్లో 14 సంవత్సరాలు శనివారము, అమావాస్య, పౌర్ణమి, 3వ ఆదివారం కూడా క్లాసెస్ నిర్వహిస్తూ గత 5 సంవత్సరాలకి వెళ్ళి సపరేట్ బిల్డింగ్ తీసుకున్నాము. వచ్చిన వాళ్ళకి భోజనము, ధ్యానం నేర్పడము, పుస్తకాలు రీయడము, పత్రిక పిరమిడ్ ఛానల్స్ పడుకోవడానికి సౌకర్యం చేస్తున్నాం. రోజు ఎంతోమంది వస్తున్నారు, ధ్యానం నేర్చుకుంటున్నారు. అయితే పత్రికారితో ప్రయాణం ఏ విధంగా జరిగిందని అంటే పత్రికారు వెంట నడుస్తుంటే మన ఆకాశంలో పయనించిన మరి వేరే లోకంలో పోయినట్టుంటుంది. వారి యొక్క మాట ఒక వజ్రంలాగా మన జీవితం ఎప్పుడు వినని తీరుగా ఉంటుంది. మన శరీరధారణం కాదు, మన ఆత్మలము. ఎప్పుడైతే మన శరీరం అనుకుంటే మానవులము, ఆత్మ అనుకుంటే దేవతలము అని చెప్పి వారు చెప్పడం జరుగుతున్నది. నిస్వార్థంగా ఎప్పుడైతే మనం సేవ చేస్తామో, ఏమాత్రం ఆశించకుండామో మనమే దేవతలము అవుతాము. కాబట్టి వారి బాటలు నడుస్తూ వారి అనుయాలుగా ఉంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందువల్ల నాకు మానసిక ఆనందము, శారీరక సౌఖ్యము, ఆర్థికంగా కూడా నాకు ఉన్నదండి. మరి ఎంత చెప్పినా తక్కువనే పత్రికారు గురించి. పత్రికారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాన్సెప్ట్ మనకు చెప్తుంటాడు. ఒకటి నిస్వార్థంగా సేవ చేయాలి, ఒకటి ధ్యాన ప్రచారం చేయాలి, తర్వాత పత్రికారు ఆశయము పిరమిడ్ జగత్, సహకార జగత్, ధ్యాన జగత్. ఆ యొక్క కాన్సెప్ట్తోని నేను మా నాన్నగారు గాంధీ గారు అనేయాలి కాబట్టి
గత 2010 సంవత్సరం కలిగి ఈ రోజు వరకు కూడా 2 అక్టోబర్ నాడు గాంధీ పుట్టినరోజు నాడు వీధి వీధి తిరిగి లక్ష్మీ గారి కోడిపల్లి లక్ష్మీ గారి ఆధ్వర్యంలో ర్యాలీ తీస్తున్నాము. ఎవరు మాంసం తినవద్దు, జంతువుని చంపవద్దు, మరి పోలీస్ పర్మిషన్ తీసుకొని మరి అల్వాల్ మెయిన్ రోడ్డు మీద టెంట్ వేసేసి జంతుబలి చేయొద్దు, జంతుబలి చేస్తే మనకు ఎర్త్ క్రాక్ వస్తుంది, తర్వాత పంటలు పండవు, తర్వాత ప్రజల చాము బీరు చేస్తారు అని చెప్పి పాంప్లెట్ పంచుతూ పోలీస్ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాము. మరి గాంధీ గారి ఆశయం ఏంటంటే జంతుబలి చేయొద్దు, మరి మాంసం తినవద్దు. మరి పత్రి గారి ఆశయం అదే, మా నాన్నగారు కూడా అదే కాన్సెప్ట్తో గత 14 సంవత్సరాలు కూడా మరి ఇటు క్లాసెస్ పెడుతూ ఇటు పత్రిక ఇన్వైట్ చేస్తూ మరి గాంధీ గారి పుట్టినరోజు గాంధీ వర్ధంతి రోజు నాడు ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ప్రజలందరూ కూడా మరి ఒక 5,000 కరపత్రాలు పోయిస్తే ర్యాలీలో పోయిస్తే ఒక 5గురు మాత్రం మా దగ్గరికి వస్తారు. మీ కాన్సెప్ట్ బాగుంది, మేము ధ్యానం నేర్చుకుంటామని చెప్పేసి మరి దానిలో 1000కి ఒక్కరు మాత్రం మరి మా యొక్క ఆర్త నినాదాలు వింటూ పత్రికారి ఆశయాలు వింటూ పత్రికారి భావాలకు అనుకూలంగా గాంధీ గారి ఆశయాలు కూడా మారుతూ వస్తున్నానండి. పత్రికారు ఏమంటే రోజుకి ఒక్కరికే నన్ను ధ్యానం నేర్పిస్తే జన్మ ధాన్యం అయిపోతుంది. ఇది ఆఖరి జన్మ కావాలని అంటే నిరాడంబరంగా ఉండాలా, నిస్వార్థంగా ఉండాలా, ఏమాత్రం ఆశించకుండా ఉండాలా, మాంసం తినకుండా ఉండాలా, నీకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచాలి. ధ్యానము, స్వాధ్యాయము, సత్యం జాగత్యము, ధ్యాన ప్రచారము, సాకార ప్రచారం చేయాలని చెప్తారు. మరి వారి మాట మరి బంగారు బాట అండి. ఇంకా ఎన్ని జన్మలు తీసుకున్నా కూడా వారి దగ్గర మనం చేరడం అనేది మరి కుదరదు. నేనైతే ఎన్నో జన్మల పుణ్యఫలం అనుకుంటానండి వారి దగ్గర రావడం అనేది. వారు ఎప్పుడు కలిసినా కన్నులో కన్ను పెట్టి ఏం పుణ్యం చెందా, ఏం సంగతి అని అంటారు. సార్ మీరు సృష్టికర్తలు, డైరెక్టర్స్, మేము కేవలము ఒక స్టేజ్ మీద యాక్టర్స్ మాత్రమే. మరి మీకు అన్నీ తెలిసి కూడా ఏం తెలియనట్టుంటారు. మహానుభావ, మీరు ఆదర్శ పురుషుడు, దివి నుండి భూమికి వచ్చిన దేవతలు, మీ దర్శనం మాకు అంతగానే కావాల్సిన ఇంకేం లేదు. ఎక్కడికి గుడికి పోవాల్సిన పని లేదు, ఎక్కడికి పూజారి దగ్గరికి పోవాల్సిన పని, మీ దర్శనం అయితే మా అంతగానే కావాల్సింది ఏం లేదు. మా జన్మ ధన్యం అయిపోతుంది. ఆకాశంలో ఒక నక్షత్రం ఎట్లనో మరి మీ దగ్గర మీ ఒక నక్షత్రం లాగుంటూ మీ బాటలు వెళ్తూ మీ చెప్పిన పదాలు వింటూ మీ చెప్పిన దారులు వెళ్తూ మా జన్మ ధన్యం చేసుకుంటామండి. మరి మీ దర్శనం మాకు అంతగానే మాకు కావాల్సిన ఏం లేదు. మీరు ఎప్పుడు ఏ చెప్పినా కూడా మేము చేయడానికి సిద్ధం ఉంటాము అని చెప్పి మేము వాగ్దానం చేయడం జరిగింది. అట్లానే 2017లో కూడా మరి పత్రిక ఇన్వైట్ చేయడం జరిగింది. అప్పుడు మరి దాదాపు కంచిరఘురావు తిరుపతికి వెళ్ళి రావడం జరిగింది. దాదాపు మా ఇంటికాడ ఒక 2 hours మార్నింగ్ ఈవినింగ్ 2 hours వాళ్ళు పిరమిడ్ కట్టాలనుకున్నాము. పత్రిక 150 మంది స్త్రీలను కూర్చునిపెట్టి అప్పుడు మరి ఒక జాతర నడుస్తుంది, మహంకాళి పిరమిడ్ పెట్టడం జరిగింది. గవర్నమెంట్ దగ్గర అప్రోచ్ అవుతున్నాము, దానికి మరి ప్రయత్నం చేస్తున్నామండి. మరి మేఘముడి గారు మాకు ఈ కేంద్రానికి గత 18 సంవత్సరాలు కూడా మరి వెన్నుదండిగా ఉంటూ ఆర్థికంగా సహకరిస్తూ మరి సామాజికంగా చేస్తూ సలహాలు ఇస్తూ మాకు అన్ని విధాలు సహకరిస్తున్నారు. అల్వాలో దాదాపుగా 200 2x2 పిరమిడ్ తెప్పించడం జరిగింది. దాని చేసి బుక్స్ కూడా దాదాపు అందరితో తెప్పిస్తున్నాము. పత్రికారి మరి పుత్రిక దాని జగత్ బుక్ను మేము ఆదరిస్తూ ప్రేమిస్తూ దాన్ని ప్రచారం చేస్తూ మా వంతు భాగం మేము చేస్తున్నాము. మరి దాదాపుగా నేను అనుకుంటా ఈ 18 సంవత్సరాల్లో కూడా ఒక 5 లక్షల మందికి అల్వా ద్వారా ధ్యానాన్ని అందజేసినామని అనుకుంటున్నాము. ఇంకా నా ఇప్పుడు వయసు 70 సంవత్సరాలు అండి. దీనికి వచ్చే 18 సంవత్సరాలు అవుతుంది. మరి 18 సంవత్సరాల వయసు వాళ్ళు ఏ విధంగా ఉత్సాహంగా ఉంటున్నారో నేను ఆ విధంగా మానసికంగా శారీరకంగా ఉంటూ ఇంకా ఎక్కువ చేయాలని తపన నాతో ఉన్నది. మరి భగవంతుడు అనేవాడు ఎక్కడో లేడు. భగవంతుడు నిరాకారం అండి. మన మనుషులనే దేవుడు ఉంటాడు. మనమే భగవంతుడు పత్తి గారు చెప్తాడు. ఎన్ఐటి మాస్టర్ అంటే దేనికి భయపడినవాడు, దేనికి ఆశించని వాడు. మరి అందరికీ ప్రచారం చేసేది ఎన్ఐటి మాస్టర్. నా వంతు నేను అనుకుంటున్నాను మరి ఎన్ఐటి మాస్టర్ అయ్యని చెప్పేసి దీనికి ఎంతో మరి కృతజ్ఞ భావంతో ఉంటూ ప్రతి నిమిషం కూడా పత్తి గారు తెలుసుకుంటూ పత్రి గారికి సహకరించిన మరి ఆయన భార్య గారికి కూడా నేను కృతజ్ఞత చెప్తాను. ఎందుకంటే ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది. ఆమె ఎన్నో కష్టాలు పడ్డాయి. మరి ఇంట్లో ఏం లేకుండా కూడా అందరిని పిలిచి కూడా మరి ఆ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పత్తి గారు ఇంత షైనింగ్ అయినానంటే ఆయన భార్య ఎంత చేశాను. అట్లనే నా భార్య కూడా 14 సంవత్సరాలు మా ఇంటికి క్లాస్ పెడితే కూడా ఎంతో సహకరించింది. మరి పూర్తి సహకారం ఉంటేనే మనం ఏదైనా పనుల్లో విజయం చేకూరుస్తాము అనే విషయాన్ని నేను తెలుసుకోవడం జరిగింది. పేరున కూడా ప్రతి నిమిషం
ప్రతి గంట ప్రతిరోజు కూడా శిరసి నుంచి ప్రతి ఒక్కరు నమస్కారం చేస్తూ ఇంకా ఈ ధ్యాన కార్యక్రమం చేయాలని, ఇంకా వీధిన ప్రతి మనిషి కూడా ధ్యానం చేస్తాను 100%. నా శ్వాస ఉన్నంత వరకు అయితే నేను చేయగలను. అంతేకాదు ఒకసారి నేను ధ్యానంలో కూర్చున్నానండి. వేరొక సందర్భాన ఒక అతను డబ్బులు ఇవ్వాలంటే అప్పుడు నేను ధ్యానంలో కూర్చొని భగవంతుడా అందరూ అబద్ధం చెప్పుతాడు, మోసం చేస్తున్నాడు, లీనం చేసుకో అంటే నాకు హాస్టల్ తీసుకుపోయి దగ్గరికి పోయినా నా అమ్మాయి కూతురు పెళ్ళి అనగానే వెంటనే వచ్చేసిన. దాని తర్వాత ధ్యానంలో కూర్చోగానే 2 బట్టలు వచ్చినాయి, పోదాం పని చెప్పి అక్కడ ఉన్నతలోకి తీసుకుపోయాను. అప్పుడు ఈయన ఎందుకు తీసుకొచ్చినా అంటే సార్ ఈయన కూతురు పిల్లడానికి వస్తే ఇంకా రాలేదు తీసుకొచ్చినా. ఎస్ ఈరోజు ఈయనతో లైఫ్ అయిపోయింది, తల్లిదండ్రులు జన్మ తీసుకుని అయిపోయింది. కానీ ఈ రోజు నుండి ఇంకా చాలా కాలం భూమి మీద ఉండాలి, ధ్యాన ప్రచారం చేయాలి అని వెళ్ళి తీసుకురావడం 2009 జరిగిన విషయం. హాస్టల్గా నన్ను తీసుకుపోయిన వాళ్ళు ఉన్నత లోకాలకు తీసుకపోతే నువ్వు ఒక మాట ఇచ్చినావు, మీ అమ్మాయి పెళ్ళడానికి వస్తావు, మీ అమ్మాయి పెళ్ళి అయిపోయింది, కూతురు పుట్టిన దీని కార్యం ఎందుకు వస్తున్నావు అంటే నాకు ఇంకా తప్పుడుంది అక్కడ తీసుకెళ్ళాను. వాళ్ళు చెప్పిండు ఈ రోజు నుండి ఇంకా నువ్వు చాలా కాలం ధ్యాన ప్రచారం చేయాలి, సేవ చేయాలి, అందుకోసం ఉండవని చెప్పింది. అప్పుడు నేను తెలుసుకున్నాను ఇంకా చాలా కాలం భూమి మీద ఉండాలి, ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయం చేసుకొని జరిగింది అన్నట్టు. వెరీ గుడ్, చాలా బాగుంది సార్, మంచి ఎక్స్పీరియన్స్ అది. మరి పత్రి గారు మరి అల్వాలకు సుమారు 5 సార్లు రావడం జరిగింది. 3 సార్లు మా ఇంటికాడ పొద్దు 2 గంటలు, సాయంత్రం 2 గంటలు మా భారత అని చెప్పిండు, అమ్మ మీరు సామాన్యులు కాదమ్మా, ఈయన అవతార పురుషులు, పూర్వజన్మలు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు ధ్యాన ప్రచారం చేస్తున్నారు, ఆయనకు భార్యగా మీరు ఉన్నందువల్ల మీరు ఎంతో పుణ్యం చేసుకొని జరిగింది అని చెప్పడం జరిగింది అన్నట్టు. మరి అంతగానే కావాల్సింది ఏంటి, మరి మా నాన్నగారిని కూడా మా నాన్నగారు పత్రిక గారు కలవడం జరిగింది. ఆయనకు పత్రి గారు నమస్కారం చేసి శిరస్సు ఉంచి నమస్కారం చేసిండు. మరి మారం గారికి మన నాన్నగారు అన్న మెగముడి గారు కన్నా చాలా అభిమానము, స్వాతంత్ర సమరయుడు. మరి డబ్బు లేకుండా కూడా మరి ఉన్నతంగా సేవ చేసిండు. మరి ప్రతి నిమిషం కూడా నేను భూమాతకు, తల్లిదండ్రులకు, అత్తమ్మవారికి, పత్రి గారికి కృతజ్ఞపూర్వక నమస్కారం చేసినా కానీ నేను ధ్యానం చేస్తా, నా దినచర్య కార్యక్రమం చేస్తా. నా జీవిత ధ్యేయం ఏం పెట్టుకున్నా అంటే నాకున్న సమయాన్ని, నాకున్న శక్తిని నేను 80% లోక కళ్యాణం చేయాలని, 20% మొత్తం ధర్మబద్ధంగా నేను కుటుంబ పోషణకు పనిచేయాలని నిర్ణయం చేసుకున్నాను. మరి పత్రి గారి బాట బంగారు బాట. పత్రి గారు మరి వారు నాకు నేర్పిన విషయం ఏంటంటే అబద్ధం చెప్పకు, ఎవరిని మోసం చేయకు, మరి డబ్బు ఆశించకూడదు, ధర్మపరంగా పనిచేయాలి, ఎంత అవసరం అంతే తీసుకోవాలి, అవసరానికి మించి సంపాదించకూడదు, నువ్వు వచ్చిన దానిలో 10% మంచి కార్యక్రమం ఖర్చు పెట్టాలి. మరి వారు చెప్పిన ప్రకారంగానే నేను ఈ విధంగా నడుచుకుంటున్నాను. ఇంకా ఎంతకాలం ఉంటానని నేను ఎంతకాలం ఉంటానని నాకు తెలుసును. ఆ ఉన్నంతకాలం కూడా నేను ధర్మ మార్గం వెళ్తూ ధ్యాన ప్రచారం చేస్తూ నాకున్న శరీరాన్ని, నాకున్న శక్తిని, నాకున్న ధనాన్ని వినియోగించి నిర్ణయం చేసుకున్నాను. ఎస్ సార్, పత్రిజీ గారు 18 ఆదర్శ సూత్రాలు చెప్పారు, ఆ సూత్రాల గురించి చెప్తారా మాకు? ఒకటి ధ్యానం చేయాలి, తర్వాత పుస్తకాలు చదవాలి, ధ్యానం చెప్పేటప్పుడు డబ్బులు ఇచ్చి పుచ్చుకు ఉండకూడదు. రెండోది ఏంటంటే స్వాధ్యాయం చేయాలి, అందుతోనే పుస్తకాలు చదివించాలి, తర్వాత కేంద్రాలు నిర్మించాలి, తర్వాత క్లాసులు పెట్టాలి. దాని తర్వాత ఏంటంటే పిరమిడ్ నిర్మాణం చేయమని చెప్పాలి, పిరమిడ్లో ఎక్కువ మంది ఇప్పియాలి. మూడోది ఏంటంటే మరి మందులు వాడొద్దు, అలోపతి మందులు కానీ ఆయుర్వేదిక్ కానీ ఏమీ మందులు వాడొద్దు, తర్వాత కర్మకాండ చేయొద్దు, తర్వాత విగ్రహారాధన చేయొద్దు. అదేవిధంగా నేను ధ్యానానికి వచ్చి 2 రోజులకే విగ్రహారాధన బంద్ చేసినాను. మా నాన్నగారు బాడీ వికెట్ చేసినాక కర్మకాండ బంద్ చేసినాను. మా అమ్మగారు చనిపోయినా కూడా కర్మకాండం చేయొద్దు. అయితే మా బంధువులు అన్నారు, నువ్వు కర్మకాండం చేయకపోతే మీ ఇంటికి రావాలి. ఓకే మంచిది, రాకపోతే డబుల్ ఓకే, వస్తే సింగిల్ ఓకే అని చెప్పాను. 6 మాసాల తర్వాత ఏదైతే ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆచరించకపోతే తెలుసుకోవడం వృధా. కాబట్టి ఇప్పుడు నా జీవితం పెట్టుకునేది అంటే పత్రి గారు 18 ఆదర్శ సూత్రాలు పాటిస్తున్నాను. పత్రిజీ గారు చాలా విషయాలు చెప్తూ ఉంటారు, అంటే మన మాట్లాడేటప్పుడు అంటే వాక్క్షేత్రం గురించి చాలా విషయాలు చెప్తూ ఉంటారు. సో పత్రిజీ గారు చెప్పిన వాక్క్షేత్రం గురించి మాకు ఒకసారి వివరిస్తారా? వాక్క్షేత్రం బుక్ నాకు లక్ష్మీ మేడం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇప్పించింది. నిజంగానండి కోటిపల్లి లక్ష్మీ అంటే వీర జవాను, మహిళా పులి. ఆమె చూస్తే దండం పెడతా. ఆమె అర్ధరాత్రి సరే బండి మీద పోతే ఎక్కడికైనా పోతే ఆమె చూపిన బాధలో ఆమె చెప్పి దేవాలయాల ధ్యానం. ఫస్ట్ నేను 3 దేవాలయాలు పెట్టినా కదా, మొన్న గత 2 సంవత్సరం కదా దేవాలయాల ధ్యానం ఉన్నప్పుడు 24 టెంపులల్లో 10,000-15,000 కర్పత ప్రింట్ చేసి మనం పంచడం జరిగింది. తర్వాత ఇంటింటి ధ్యానం
ఒక్కొక్క ఇంటికాడ 3 గంటలు అఖండ ధ్యానం పెట్టడం జరిగింది. ఉమ్, ఇటు అఖండ ధ్యానం పెట్టినాము, ఇంటి ధ్యానము, తర్వాత దేవాలయాలు ధ్యానం పెట్టినాము, తర్వాత ధ్యానము సహకార్యాలు తీస్తున్నాము. మరి అంతేకాకుండా ఎట్లయితే కర్తాలో 11 రోజులు డిసెంబర్ 21కి వెళ్ళి 31 చేస్తున్నాము. అదేవిధంగా నేను ఎప్పుడైతే 2016 పత్రికని సన్మానం చేయడము, అంతకుముందు ఎవరు సిటీలు ర్యాలీ తీసి 2 గంటలు ఉండే, నేను 2 రోజులు పెట్టేది. ఎప్పుడైనా బ్రాడ్ మైండ్ పత్రిక విలేకరు రావటే ఉదయం 10 నుండి 1 గంట ర్యాలీ, 1 గంట 2 భోజనం తర్వాత అక్కడి ధ్యానం. అయితే ఎప్పుడే పత్రిక సన్మానం 30 క్లాస్ 3 రోజులు పెట్టినాం, 5 రోజులు. తర్వాత నెక్స్ట్ ప్రతి సంవత్సరం ఒక్కో రోజు పెంచుకుంటా 2023 సెప్టెంబర్లో కూడా 11 రోజులు పెట్టినాం. ఉదయం 6 నుండి 9 ధ్యానము, తర్వాత మాస్టర్ సన్మానం, అట్లా 11 రోజులు పెట్టినాము. మరి పత్రికారు మరి ఆ వాక్క్షేత్రం అంటే పత్రిజీ గారు చెప్పారు, నీ నోటి నుంచి వచ్చే మాట నీ నుదుటి పైన రాత అవుతున్నాను. సో ఆ విషయాల గురించి కొంచెం మాకు వివరించి చెప్తారా? అయితే నోటిలోని మాట నుదుటి మీద రాత. మనం ధ్యానం చేసేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంత అవసరం అంత మాట్లాడాలి. అయితే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, సరైనదా లేదా మాట్లాడాలి, సమయస్ఫూర్తిగా మాట్లాడాలి, అనవసరంగా మాట్లాడవద్దు, సమయం ఎక్కువ తీసుకోవద్దు. మనం మాట్లాడే మాట సంక్షిప్తంగా ఉండాలి, అర్థమయ్యాలి, వాళ్ళు దాన్ని ఆచరించేటట్టు ఉండాలి. ఎస్, చాలా అద్భుతంగా చెప్పారు సార్. అలాగే పత్రిజీ గారిది ఇంకో కాన్సెప్ట్ ఉంది, మధ్య మార్గం అనేసి. అంటే ఎక్కువ మాట్లాడకూడదు, తక్కువ మాట్లాడకూడదు, అలాగే ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు. ఎంత అవసరం ఉందో అంతే తినాలి, ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడాలి. సో ఆ విషయం పైన మీరు ఇంకా కొంచెం వివరించి చెప్తారా ఈ మధ్య మార్గం గురించి? నేను చెప్పిన విషయంలో పత్రిక చెప్పింది ఏంటంటే 100 రూపాయలు సంపాదిస్తే 80 రూపాయలు కుటుంబ ఖర్చు పెట్టుకోవాలి, 10 రూపాయలేమో దాచుకోవాలి, 10 రూపాయలు ధర్మకార్యాలు ఖర్చు పెట్టాలి. నువ్వైతే ధర్మకార్యం అదే నీకు భవిష్యత్తులో ఉన్నతంగా పోతాయి అన్నట్టు. ధర్మకార్యాలు అంటే ఒక పేదవానికి అన్నం పెట్టాలి, లేకపోతే పుస్తకాలు ఇవ్వాలి, చదువు చెప్పాలి, లేకపోతే ఇసుని కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాలి. ఈ డబ్బులు ఇచ్చేదానికన్నా వస్తువు ఇచ్చేదానిగా ఆత్మజ్ఞానం ఉన్నతమైనది అన్నట్టు. ఆత్మజ్ఞానం చెప్పినట్టయితే కర్మ దగ్ధమైపోతుంది, ఉన్నత లోకాలు పోతాము. ఎవరైతే సరైన విధంగా 18 నిమిషాలు పాటిస్తారో, ఎవరైతే ఉన్నదో మరో జన్మ ఉండదు. అంతే మధ్య మార్గం అని అంటే మధ్యస్థంగా మీరు చెప్పినట్టుగానే ఎంత అవసరం అంతే తినాలి. కడుపుకు నోట్లో ఏడు పెడితే 3 ఇంచుల లోపల ఉండే పైకి ఉండొచ్చు. రెండవది మధ్య మార్గం సంపాదించాలంటే ఎంత అవసరం అంతే సంపాదించాలి. నిద్ర అని అంటే కొంచెం పరిమితంగా నిద్రపోవాలి. అరగంట సేపు ధ్యానం 6 గంటల నిద్ర సమానం. ఇప్పటికీ నేను రాత్రిపూట అరగంట సేపు ధ్యానం చేస్తా, పొద్దున్న 4 గంటల సేపు 3 గంటల సేపు ధ్యానం చేస్తా. దాంతో పాటుగా ఇప్పుడు పొద్దున్న 24 గంటల లోపల 4 గంటల ధ్యానము, 3 గంటల సేపు నిద్ర, 7 గంటలకు పోతే తర్వాత 1 గంట సేపు కార్యకృత్యాలు, 16 గంటలు నేను పని చేస్తున్నాను. వెరీ గుడ్. ఇటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వినడము, చెప్పడము, కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఇది నా ప్రొఫెషనల్ వర్క్ చేసుకోవడం. మరి ఇంత రోజు కనీసం 50 నుండి 100 కిలోమీటర్ 2 వీలర్ మీద పోతే కూడా ఒక్కనాడు కూడా అలసిపోవడం సమస్య లేదు. అసలు నేను 2 వీలర్ పోతుంటే ఒక శక్తి ఎట్లయితే శివుల్లో పార్వతీదేవి శక్తి వస్తుందో, ఎట్లయితే కాస్మిక్ ఎనర్జీ ధ్యానంలోకి వస్తే నాకు ఎప్పుడు శక్తి వస్తూనే ఉంటాయి 12 కిందకి. వెరీ గుడ్ సార్. ఎక్కడికైనా పోవాలంటే కొంతమంది లొకేషన్ పెట్టుకోండి, నాకు అవసరం లేదు. ఒకసారి మైండ్లో పెట్టుకుంటే కరెక్ట్ మైండ్ అక్కడికి పోతుంది. సరే, పత్రిజీ గారు మరి ఎన్నో విషయాలు చెప్పారు. ఆ విషయాల్లో ఇంకా మాట్లాడాలంటే కనుక మాధవ్ సేవే మానవ సేవ అనేసి అన్నారు. సో ఈ అంశం పైన మీరు కొంచెం వివరించి చెప్తారా? మరి పత్రిజీ గారు ఈ అంశాలు ఏం చెప్పదలుచుకున్నారు అనేసి. అయితే ఇప్పటివరకు బ్రాహ్మణులు కానీ లేకపోతే దేవాలయాలు కానీ మానవ సేవే మాధవ చెప్తారు, కానీ పత్రికారు అంటే మాధవ సేవ మానవ సేవ చెప్తారు. మాధవ సేవ మానవ సేవ. భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి కూడా భగవంతుడే. అయితే నేను భగవంతుని సంగతి మర్చిపోతాడు, ఒక మాయలోకని పడిపోతాడు. నాకు తెలియదు, నేను చెప్పలేను. ఆ మాయకెళ్ళి బయట తీసుకురావడం మన పని. ధ్యానం లేక పని ఏంటంటే ఎవరైతే తన గురించి తెలుసుకోలేదు, తనలో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకోలేరు, తనలో ఉన్న అనంతమైన జ్ఞానాన్ని చెప్పలేకున్నారు, దాన్ని వెలుగు తీయడమే ఫీల్డ్ మాస్టర్ యొక్క పని. నువ్వు దేవుడివి, నీలో అనంతమైన శక్తి ఉన్నది, నువ్వు దేనికి భయపడాల్సిన పని లేదు. నువ్వు కళ్ళు మూసుకో, శ్వాసను గమనించు, నీలో ఉన్న శక్తి బయటకు వచ్చేస్తుంది. చాలా అద్భుతంగా చెప్పాడు సార్. పత్రికారు ఏమంటారంటే నేను ఒక్కనే కాదు, ఒకసారి స్టేజ్ మీద ఏం చెప్తానంటే బ్రహ్మర్షి నేను ఒక్కనే కాదు, మీరందరూ బ్రహ్మర్షులు అంటారు. ఒకసారి 2007లో మీరుపేటలో సహకారం వెళ్ళినప్పుడు మేము పోవడం జరిగింది. అప్పుడు
మీరుపేట వెంకటేశ్వర జేబులో మరి పత్రిక పోతే నేను పక్క ఉండి పోయినండి. ముంగడ బ్యాండ్ ఉన్నది, చంద్ర గార్డెన్ మెయిన్ రోడ్డు మీద పెట్టిండు. అంత దూరం గార్డెన్ ముంగడ పోగానే బ్యాండర్ పక్క పత్రిక కింద దిగి రావయ్య అని భుజం చేయి వేసేసి రావయ్య నువ్వు ధ్యానం చేసుకోవా అని ఎంతో సౌమ్యంగా చెప్పడం జరిగింది. అక్కడ వారి దగ్గర నేను నేర్చుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరు మనం సమానం చూడాలి. స్త్రీ అయినా పురుషుడైనా బాలుడైనా మధ్యవయస్కుడైనా వృద్ధుడైనా అందరు సమానంగా చూడాలి. ఎస్ సార్, చాలా అద్భుతమైన పాయింట్ చెప్పారు. ప్రతి ఒక్కరిని సమానంగా సమదృష్టితో చూడాలి అనేసి మరి పత్రిజీ గారు చేసి చూపించారని చాలా అద్భుతంగా చెప్పారు సార్. ఇంకోటి భగవంతునికి సకల ప్రాణుల సమానమైన ప్రేమ ఉంటుంది. నీటిలో జంతువు కానీ వృక్షాలు కానీ ఆకాశం జరిగే పక్షులు కానీ మానవుల మీద సమానమైన ప్రేమ ఉంటుంది. ఒకరి మీద ఎక్కువ దయ లేదు. అందులో జంతువు పని చేయొద్దు. జంతువులను నీ వల్ల చూడాలి, జంతువులను ప్రేమించాలి, జంతువుల కరుణ చూపెట్టాలి, జంతువుల ప్రేమను పంచాలి. ప్రేమ, కరుణ, దయ ఇవన్నీ కూడా జంతువులు. అవి కూడా మనతో సమానం ఉంటాయి. అవి ఎక్కువ నువ్వు తక్కువ కాదు. జంతువుని చంపొద్దు, జంతువు మాంసం తినొద్దు. ఎవరైనా తిన్నా ఉంటే వద్దని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితిలో గత 20 సంవత్సరాలకి వెళ్ళి కూడా 90% జనాలు మాంసాన్ని తింటున్నారు. దానివల్ల అనారోగ్యం వస్తున్నాయి, ల్యాబొరేటరీ పెరుగుతున్నాయి, డాక్టర్లు పెరుగుతున్నారు, తర్వాత మందులు పెరుగుతున్నాయి, డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి. కాబట్టి మానవులారా మేలుకొనండి, మీ భవిష్యత్తుని మీరు తెలుసుకోండి. అనారోగ్యానికి వెళ్ళి ఆరోగ్యం అండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తానంటే 159 రకాల జబ్బులు వచ్చేస్తున్నాయి, మాంసం మానండి. ఎస్, అంతే. ఈ మధ్యనే ఒక మధ్యప్రదేశ్లో ఒక మినిస్టర్ గారు వచ్చినాక జంతు బలం మొత్తం మాన్పించేసిండు. వెరీ గుడ్ సార్. అంతేకాదు రాష్ట్రపతి మురుగన్ వచ్చినాక రాష్ట్రపతి నిలబడ ఆమె ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే డ్రింకు ప్లస్ మాంసం బంద్ పెట్టిండు. ఎస్, ఉత్తరప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కాగానే మొత్తం జంతు బలం బంద్ చేసిండు, డ్రింక్స్ బంద్ చేసిండు, కబేలా కాలాన్ని కూడా ముయిపించేసాడు. అవును. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఉన్నా కూడా పరిపాలించే వాళ్ళు కనుక మరి ఈ దారుణకు వచ్చినట్టయితే సత్యం తెలుసుకుని మొత్తం ఈ యొక్క జంతు పని బంద్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మనుషులలో అనారోగ్యంకి వెళ్ళి ఆరోగ్యం చేకూరుస్తున్నాయి. ఫస్ట్ పరిపాలకుడు మారాలి. ఎస్, అని మన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా గురించి కూడా కొంచెం వివరించి చెప్తారు సార్. అదే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా మరి సన్మార్గం తీసుకురావాలి. సన్మార్గం ఏంటంటే అందరిని ప్రేమించాలి, అందరిలో దయం చూపెట్టాలి, అందరిని గౌరవించాలి, మరి సకల ప్రాణులే సమానమైన ప్రేమను పంచాలి, ఏ జీవిని చంపొద్దని మరి పిరమిడ్ పార్టీ ఉద్దేశం ఉంది. ఒకటి మనం ధర్మరక్షణ పాటుపడాలి. ధర్మరక్షణ 4 పాదాలు దేశం పోవాలంటే ప్రతి ఒక్కరు దీనికి ముందుకు రావాలి. జంతు బలి మానాలి, తర్వాత మాంసం తినడం మానాలి, తర్వాత ఏంటంటే శాకాహారం తినాలి, మరి ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా రావాలి. భక్తి మార్గంకి వెళ్ళి ముక్తి మార్గం రావాలి. భక్తి నుండి ముక్తి రావాలని అంటే ఈ యొక్క ధ్యానం ఒకటి మార్గము. లోకం వల్ల 120 రకాల ధ్యానాలు ఉన్నాయి. అన్నిట్లో సులభమైనది, అందరు చేయదగినది, అందరికీ అవసరమైనది ఈ ఆనాపానసతి ధ్యానం ఒకటే. ఎస్ సార్. మరి మంది బుద్ధ సాంప్రదాయం అనేసి అంటారు. మరి బుద్ధుడు ఎలా అయితే భిక్షాటనకి వెళ్ళేవారో మనం కూడా ఒక పిరమిడ్ కట్టాలన్నా లేకపోతే ఒక శాకాహార ర్యాలీ చేయాలన్నా మనం భిక్షాటన చేస్తూ ఉంటాం, భిక్షాటనకి వెళ్తూ ఉంటాం. సో మరి ఈ భిక్షాటన ఈ ఒక బుద్ధ సాంప్రదాయం గురించి కొంచెం వివరించి చెప్తారా? అయితే ఇవి కదా నేను 2005లో ధ్యానంకి వచ్చిన కదా మేము. అయితే ఒకసారి ధ్యాన యజ్ఞంలో స్టేజ్ మీద శ్రేయండాగ్ అని చెప్పి బాంబేలో ఉంటాడు. ఎస్, కొన్ని సంవత్సరాల కిందట కొన్ని ఫ్యాక్టరీస్ కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి. అయితే వాళ్ళ అబ్బాయికి పెద్ద అనారోగ్యం జరిగిందంట. విదేశాలకు వెళ్ళి వాళ్ళు డాక్టర్ తీసుకొచ్చాను, ఈయన బతికారని చెప్పినంట. అప్పుడు వాళ్ళ ఇంట్లో కరపత్రం వేసినంట, ఆనపానం చదివి వాళ్ళు చూసి ఆ చదివి వాళ్ళని పిలిపించి 40 రోజులు ధ్యానం చేస్తే ఆ అబ్బాయి బతికిండు. మన గురుగారిని పిలిపించినండి, సార్ మీ ధ్యానం వల్ల మా అబ్బాయి బతికాడు, కొన్ని కోట్ల రూపాయలు మీకు డబ్బులు ఇస్తాను, మాకు వద్దు డబ్బులు. వాళ్ళు బతులాడితే అప్పుడు ఏం చెప్పినంటే, సరే నువ్వు డబ్బులు ఇస్తాను మాకు చేతికి వద్దు, మేము విదేశాల ప్రచారం పోయిన టికెట్ తీయమంటే అప్పుడు టికెట్ తీసినాం. అదే వ్యక్తి ప్రతి సంవత్సరం మన యజ్ఞానికి వస్తుంటాడు. అయితే ఆయన చెప్పిండు, సార్ ఈ ధ్యాన మహాయాగం అప్పుడు మీరు 6 నెలలకి అందరి దగ్గర పోతారు, తీసుకొస్తారు కదా, ఎంత డబ్బులు చెప్పి నేను ఇస్తాను 5 నిమిషాలు అంటే ఆశ దోష అప్పుడు మొత్తం పుణ్యం నీకు తీసుకో, అట్లా కుదరదు.
10 రూపాయలు ఇచ్చినా 5 రూపాయలు ఇచ్చినా దానం చెయ్యని వాళ్ళని ఇస్తే అన్నదానంలో వాళ్ళ యొక్క వాళ్ళ డబ్బులు ఉన్నట్టయితే వాళ్ళ పాప కర్మ దగ్ధం అయిపోతుంది. అందుకోసం మనం అందరి దగ్గర పోయి తీసుకోవాలి. అంతేకాదు అయ్యా దానం చేయండి, ధర్మం చేయండి ఎప్పుడైతే అడుగుతామో నీలో ఉన్న గర్వం అహంకారం పోతుంది. నీలో అహంకారం పోతే నువ్వే పరమాత్మ అవుతావు. నువ్వు పరమాత్మ అవుతావు కానీ ఎదుటి మనిషి పరమాత్మ చేస్తావు. ధ్యానం చేసే వాళ్ళకన్నా ధ్యానం చేయని వాళ్ళ దగ్గర అన్నదానం తీసుకోవాలి. వాళ్ళ కర్మ దగ్ధం కావడానికి డబ్బులు ఇస్తే, వస్తువు ఇస్తే, సేవ చేస్తే వాళ్ళ కర్మ దగ్ధం అయిపోతుంది. 350కి 400 జన్మలు అయితే కానీ మరి ఈ ధ్యానం రావడం జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాలి, మనం ఆచరించాలి, మనం పొందే ప్రయోజనం అందరితో చెప్పుకోవాలి. వాళ్ళని కూడా ధ్యానం నమ్మనాలి. కాకపోతే వాళ్ళ ద్వారా ద్రవ్యం కానీ తర్వాత డబ్బు కానీ తీసుకున్నట్టయితే కొంత కర్మ దగ్ధం కూడా అవకాశం కల్పిస్తాం. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అని పెట్టడం జరిగింది సార్. సో దీంట్లో పిరమిడ్ ఒక ప్రాముఖ్యత ఎంతో ఉందని పత్రిజీ గారు చెప్తుంటారు. ఈ పిరమిడ్ ఒక యాంగిల్ గురించి, ఈ పిరమిడ్స్ ఏం చేస్తాయి, ఇవన్నీ విషయాలు మాకు కొంచెం వివరించి చెప్తారా? ఆ పిరమిడ్ ఒక ఉద్దేశం ఏంటంటే 1990లోనే పత్రికారు బుక్ చేసి ఆ వడ్డాన్ని పిలిపించేసి పిరమిడ్ చేసింది. దాని కింద టమాటాలు పెట్టిండు, బయట పెట్టి కూలిపోయినాయి. దీనివల్ల తెలిసిందంటే ఆ గీతాలు వాళ్ళకు గీతా దేశస్తులు ఏంటంటే చనిపోయిన సవాలను పెట్టేది, కానీ అది అబద్ధం. ఎందుకంటే దాని కింద శక్తి క్షేత్రమే, పిరమిడ్ అంటే శక్తి క్షేత్రము. దాని కింద కూర్చొని ఒకటి మనకు వాటర్ పెట్టుకుని ప్యూరిఫైడ్ అయిపోతాయి, రెండోది చేసుకుని బ్రేక్ దానికి చేసుకుంటే క్లీన్ అయిపోతాయి, మూడోది ఏంటంటే దాని కింద కూర్చొని ధ్యానం చేస్తే మూడింతల శక్తి వస్తుంది, నాలుగోది ఏంటంటే ఆ యొక్క 1 కిలోమీటర్ నార్త్ ఈస్ట్ సౌత్ కూడా ఒక ఎనర్జీ మొత్తం పాస్ అయిపోతాయి. దాని చెయ్యని వాళ్ళు కూడా ఆ పిరమిడ్ వాళ్ళు కూడా మారిపోతారు. శత్రువు కూడా మిత్రుడితో భావించరు. ఇంట్లో కూడా ఒక వేరే ఎనర్జీ ఉన్నా కూడా ప్యూరిఫైడ్ అయిపోతుంది. ఓకే, పిరమిడ్ అనేది చాలా అద్భుతమైన శక్తి క్షేత్రము. ఒకటి దాని కింద కూర్చుంటే ధ్యానం ఎక్కువ చూతాయి, రెండోది ఏంటంటే ధ్యానం చెయ్యని వాళ్ళు కూడా దాని వల్ల ప్రభావం అవుతాయి, మూడోది ఏంటంటే దాని కింద పెట్టిన వస్తువులు ప్యూరిటీ అయిపోతాయి. పిరమిడ్ జగత్ ధ్యాన జగత్ పత్రిక పిరమిడ్ ఎందుకంటే అంటే ఈ పిరమిడ్ వల్ల వచ్చిన భూమిని ఉపయోగిస్తే భూమి శక్తి క్షేత్రం అవుతుంది. రెండోది ఏంటంటే ఆ శక్తి క్షేత్రం వల్ల ప్రజలు కూడా భావాలు మంచిగా ఉంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటారు. మూడోది ఏంటంటే ఆ పిరమిడ్ వల్ల కూడా మనకు ప్రజలు కూడా మార్పు వచ్చేస్తాయి, భావాలు మార్పు వచ్చేస్తాయి. అలాగే మన ఈ భూమిపైన ఓజోన్ లేయర్ అనేది తెగిపోవడం జరుగుతుంది. ఎప్పుడైతే మన పిరమిడ్స్ అన్ని ఎక్కువ నిర్మితం చేస్తాం, ఈ ఓజోన్ పొర తెగిపోకుండా అది కాపాడబడుతుంది. ఈ ఓజోన్ పొర అనేది దాదాపు 150 సంవత్సరాల కిందట అది రావడం జరిగింది. ఈ యొక్క ఈ పిరమిడ్ వల్లనే అది కొంత జారడం జరిగింది. అంతేకాకుండా కూడా ఒకసారి 2012లో కూడా వరల్డ్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది అంటే 2000 మొత్తం ప్రపంచం మునిగిపోతుందని చెప్పేసి. అప్పుడు నేను ఈనాడు పేపర్ చదివి అంతర్యామి, అందులో ఏం చెప్పినంటే 4200 ఆధ్యాత్మిక సంస్థలు భూమిని కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. అందులో ఎక్కువ భాగం ఈ ఆధ్యాత్మికంగా మన ఆనాపానసతి ఈ ధ్యానం చేయడం వల్ల దాన్ని కాపాడుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు భూమి మునిగా కారణం ఏంటంటే ఒకటి ఆధ్యాత్మికవేత్తలు కృషి, ఒకటి మన ఆనాపానసతి పిరమిడ్ మాస్టర్లు కూడా కాపాడుతుంది. వరల్డ్ వాళ్ళే చెప్పిండు, ఆశ్చర్యపోయిండు, అరే ఇంత జరిగిందా అని చెప్పి. అప్పుడు వాళ్ళకి తెలిసిందంటే ఈ ఆధ్యాత్మికంగా ధ్యానం ఉన్నా కూడా ఇది ఉందని చెప్పి. అంతేగా దాదాపు 8 సంవత్సరాల కిందట మోదీ వచ్చినాక ఆయన ఈ ధ్యానం మొదలు పెడితే 180 దేశాలు యాక్సెప్ట్ చేసినాయి. ఆయన కూడా హిమాలయాలకు వెళ్ళి ఒక 9 గంటల సేపు ధ్యానం చేసిండు. రోజు ఆయన యోగా చేస్తే ధ్యానం చేస్తాడు. ఆయనే అందరికీ బాట అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు అనుకొని పరిపాలకులు అనుకొని ఫస్ట్ వాళ్ళని మనం మార్చాలి. వాళ్ళు మారితే ప్రజలందరూ మారుతారు. పరిపాలకుడు మంచిగా ఉండే ప్రజలు మారుతారు. అఫ్ కోర్స్ మనం చేస్తున్నాము, కానీ మనం చేసిన దానికంటే వాళ్ళు చేస్తే తొందరగా అయిపోతుంది. అట్లనే వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు మేఘముడి గారు, నిర్మల మేడం గారు, తర్వాత వాళ్ళందరూ వెళ్ళేసి రాజశేఖర్తో చెప్పి ఆయన 2 రోజులు ఎప్పుడో మనకు ఇచ్చే ఆయన చనిపోయడం జరిగింది. వెంకటరావు ఉన్నప్పుడు కూడా చేసిండు, కానీ అది అమలు చేయలేకపోయింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిరమిడ్ స్పెషల్ సొసైటీ వాళ్ళు వెళ్ళేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి ఒక బుక్కులో ఒక పాఠ్యాంశం పెడుతున్నారు 7, 8, 9 తరగతులలో. వెరీ గుడ్. అంతేకాకుండా చిన్న పిల్లలకి వెళ్ళి ముఖ్యమంది నాణ్యంగా చిన్న పిల్లలకి ధ్యానం చేసినట్టయితే వాళ్ళు భవిష్యత్తులో మంచిగా ఉండే కాకుండా చదువులో రాణిస్తారు, ఆరోగ్యంగా మంచిగా ఉండు, చిల్లర పని బంద్ అయిపోతాయి. ఇప్పుడు మన పిరమిడ్ స్పెషల్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎంతో కృషి చేస్తున్నారు. ఒక బంగ్లా కడితే ఇసుక ఎంత అవసరమో అందులో ఒక ఇసుక రేణు మాత్రం నేను అని అనుకుంటున్నాను.
ఎస్, ఎంతో అద్భుతంగా మీ యొక్క జర్నీ గురించి చెప్పారు సార్. సో ఫైనల్గా మా పిఎంసి ప్రేక్షకులకి, మన పిరమిడ్ మాస్టర్స్కి మీరు ఈ సందర్భంగా ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? అందరికీ చేతులు ఇచ్చి నమస్కారం చేస్తున్నాండి. చేతులు ఎందుకు నమస్కారం అంటే నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ సమానము. ఇంతసేపు ఏదైతే నా యొక్క చెప్పినాను, పత్రి గారిని దర్శనం చేసుకునే అదృష్టం. ఇప్పుడు కొత్త వాళ్ళకి పత్రి గారి దర్శనం లేదు. ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేయండి. మానసికంగా మంచిగా ఉండండి, శారీరక మంచిగా ఉండి, మీకు తెలుసుకుని ధ్యానాన్ని అందరికి పంచండి. అల్వాల్లో గత 18 సంవత్సరాలుగా ధ్యానకి నిర్వహిస్తున్నాము. ఇక్కడ ఊర్మిళారెడ్డి గారు అని చెప్పి సేవ చేస్తున్నారు. మా దగ్గరికి వచ్చినట్లయితే మేము ధ్యానం నేర్పిస్తాము. పడుకోవడానికి సౌకర్యము, మధ్యాహ్నం పోయిన పథకం ఉన్నది, తర్వాత పుస్తకాలు రీడింగ్ ఉన్నది. ప్రతి ఒక్కరు మీకు అందుబాటులో ఉన్న కేంద్రాలకు వెళ్ళండి, ధ్యానం నేర్చుకోండి, ధ్యాన ప్రచారం చేయండి. మాంసాహారం మానండి, శాకాహారం తినండి, ఆరోగ్యంగా ఉండండి, అందరినీ ఆరోగ్యంగా ఉంచండి. ఇది నా యొక్క విన్నపము. ఎస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి పత్రిజీతో నా ప్రయాణం ఈ ఒక్క ప్రోగ్రాంలో మీరు ఎన్నో అనుభవాలు చెప్పారు, ఎన్నో కాన్సెప్ట్స్ గురించి ఎంతో అద్భుతంగా వివరించి చెప్పారు. అలాగే అల్వాల్ కేంద్రం గురించి ఇక్కడ చెప్పారు. మరి ప్రతి ఒక్కరు కూడా ధ్యాని అవ్వాలి, ప్రతి ఒక్కరు శాకాహార అవ్వాలి, ప్రతి ఒక్కరు పిరమిడ్ ఎనర్జీ యూజ్ చేయాలన్నట్టుగా మీరు ఎంతో అద్భుతంగా మీ యొక్క జ్ఞానాన్ని మాకు ఇచ్చారు. మీకు ఎంతో కృతజ్ఞతలు సార్. చాలా చాలా కృతజ్ఞతలండి. మీరు మా కేంద్రాన్ని రావడము, నాకు ఇంటర్వ్యూ తీసుకోవడము చాలా అభినందించడం. మీకు, మీ కెమెరామెన్లకి, పిఎంసీ సిబ్బందికి అందరికీ పేరు పేరున చాలా చాలా కృతజ్ఞతలు. మీరు చేసిన సేవలలో మాకు భాగం కల్పించడం చాలా చాలా కృతజ్ఞతలండి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఇదండి పత్రిజీతో నా ప్రయాణం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బ్రహ్మర్షి